హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో స్వీట్ కార్న్ ఎలా స్టోర్ చేసుకోవాలో, స్టోర్ చేసుకున్న స్వీట్ కార్న్ ఎలా కుక్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఫస్ట్ ఈ స్వీట్ కార్న్కు పైన ఉన్నదంతా ఇలా నీట్గా రిమూవ్ చేయాలి. పైనది మొత్తం ఇలా తీసిన తర్వాత ఈ స్వీట్ కార్న్ ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కట్ చేసుకుంటే మనకు స్వీట్ కార్న్ తీయడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా హాఫ్ కట్ చేసిన తర్వాత స్వీట్ కార్న్ ఇలా సపరేట్ చేసుకోవాలి. చూడండి, స్వీట్ కార్న్ మొత్తం ఇలా రిమూవ్ చేసిన తర్వాత వీటిని ఒక జిప్ లాక్ బ్యాగ్ తీసుకొని అందులో ఈ స్వీట్ కార్న్ మొత్తం వేసుకోవాలి. స్వీట్ కార్న్ మొత్తం జిప్ లాక్ బ్యాగ్లోకి వేసుకున్న తర్వాత వీటికి ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఇలా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ కార్న్ను డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5-6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకున్న స్వీట్ కార్న్ కర్రీస్లోకి కానీ, ఫ్రైడ్ రైస్లోకి కానీ, స్వీట్ కార్న్ సమోసాకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత స్వీట్ కార్న్ ఇలా గట్టిగా అవుతాయండి. చూడండి, స్వీట్ కార్న్ మొత్తం ఇలా గట్టిగా అవుతాయి. ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకున్న స్వీట్ కార్న్ తోటి మసాలా స్వీట్ కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 15 గ్రామ్స్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ముందే ఫ్రిడ్జ్ నుంచి తీసిన స్వీట్ కార్న్ ఇందులో ఒక 2 కప్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, బటర్ ఒకటే వేసుకుంటే సరిపోతుంది. 2 కప్స్ స్వీట్ కార్న్ యాడ్ చేయగానే ఫ్లేమ్ని హైలో ఉంచుకొని స్వీట్ కార్న్ కొంచెం స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్వీట్ కార్న్ ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటే ఈవినింగ్ టైంలో ఒక 10 మినిట్స్లో పిల్లలకు మసాలా స్వీట్ కార్న్ ప్రిపేర్ చేయొచ్చండి. ఈ స్వీట్ కార్న్తో వింటర్ సీజన్లో కార్న్ సూప్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్వీట్ కార్న్ ఇలా కలుపుతూనే వేయించుకోవాలండి, లేకపోతే కింద మాడిపోతాయి. చూడండి, స్వీట్ కార్న్ ఇలా స్మెల్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ చోలే మసాలా యాడ్ చేసుకోవాలి. చోలే మసాలా వేసిన తర్వాత ఈ మసాలాని ఇందులో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా వేయగానే ఒక 2 మినిట్స్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇలా వేయించుకుంటే మసాలా స్వీట్ కార్న్ రెడీ అవుతుందండి. ఈ స్వీట్ కార్న్ డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే స్వీట్ కార్న్ పాడవుతాయండి. ఈ స్వీట్ కార్న్ స్టోర్ చేసి పెట్టుకుంటే మీరు కూడా మీ పిల్లలకి ఈజీగా స్నాక్స్ ప్రిపేర్ చేయొచ్చండి.